మీకు మెసేజ్ అందడానికి మీకు పనులు చేయడానికి వస్తే ఏర్పాటు చేశాను. ఏం తల్లి నువ్వు ఒక పని చేయాలి, 75% ఉన్నావు, 85-90కి రావాలి. ప్రతి ఇంటికి వెళ్ళి మీరు వాళ్ళకి ఏం కావాలనో అన్ని విధాలా ఆదుకునే పరిస్థితి వస్తే మీకు వాళ్ళు అండగా ఉంటారు, అభినందిస్తారు. ఆ పని చేయాలి. ఓకే. దెన్ గవర్నమెంట్ హాస్పిటల్స్, డిఎస్హెచ్ హాస్పిటల్స్ 75%కు వచ్చారు. రాష్ట్రం కంటే 2.6% ఎక్కువ వచ్చారు. వాళ్ళు అభినందిస్తున్నా. అదే మరి గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నీ డిఎంఈ కూడా 76%లో ఉన్నారు. ఈ రెండు కూడా బెటర్గా ఆరోగ్యం కోసం ఉన్నారు. ఇంకొక పక్క ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కూడా ఉన్నాయి, అవి కూడా 70%కు తక్కువ ఉంది. కాబట్టి ఇవన్నీ వర్కౌట్ చేసుకొని ఇంప్రూవ్ చేయాలి. గట్టిగా ప్రస్తుతానికి బాగానే చేస్తున్నారు, గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. రేపు రాబోయే రోజుల్లో ఇంకా ఇంప్రూవ్ చేస్తారు. థ్యాంక్ యూ అమ్మా. అదే సమయంలో ఎఫ్లైన్ సర్వే రాష్ట్రం కంటే 2.5% అధికంగా ఉన్నారు, 62%లో ఉన్నారు. 70-80కి పోవాలి. ప్రతి నెల దుర్మార్గులు చేసిన పనికి మళ్ళా కరెక్ట్ చేయడానికి నేను క్యూఆర్ కోడ్ కానీ అదే మరిగా టెక్నాలజీ సపోర్ట్తో మనం చేస్తున్నాం. కానీ మీరు ఇంకా బాగా చేస్తున్నారు, రాష్ట్రం కంటే బెటర్గా ఉన్నారు, ఇంకా బాగా చేయాలి. ఆర్ఓఆర్ సర్వే కూడా 1.86% బెటర్గా ఉన్నారు. థ్యాంక్ యూ. ఇంకో పక్కన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో క్లీనినెస్ 66% ఉన్నారు. వీధి దీపాలు 77% ఉన్నారు. ఈ రెండుల్లో కూడా మెరుగ్గా ఉన్నారు. గట్టిగా పట్టణ ప్రాంతాల్లో పనిచేస్తున్న అధికారులను అభినందించాలి. స్కూల్ ఎడ్యుకేషన్ చాలా బాగా పనిచేస్తున్నారు. 85% వచ్చారు స్కూల్ ఎడ్యుకేషన్. మొన్న కూడా 10th క్లాస్ చాలా బాగా పరీక్షల్లో రిజల్ట్స్ వచ్చాయి. గట్టిగా చేపట్టి కొట్టి అభినందించండి. ఆర్ఓఆర్ ఒకటి వీక్గా ఉన్నారు. రాష్ట్రం కంటే 2% ఎక్కువ ఉన్నా 55లో ఉన్నారు. వాళ్ళు కూడా ఆర్ఓఆర్ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వర్కౌట్ చేయండి. నేను ఇచ్చే దీపం నేను ఉచితంగా ఇస్తున్నాను 3 సిలిండర్లు. దీని మీద అభిప్రాయం చూస్తే 73% సాటిస్ఫాక్షన్ ఉంది. ఇక్కడ వచ్చినప్పుడు 2% రాష్ట్రం కంటే అదనంగా ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. మహిళలపైన అత్యాచారాలు, నేరాలు, దీంట్లో మీరు చూస్తే పోలీస్ 1.54% అదనంగా ఉన్నారు. అంటే మొత్తం 68.28% వచ్చారు. వాళ్ళు డెఫినెట్గా దీని మీద కాన్సన్ట్రేట్ చేసి ఇంకా ఇంప్రూవ్ చేయాలి. పట్టణ ప్రాంతాల్లో గుంతలు చూస్తే ఇది కూడా ఇంప్రూవ్ అయింది, ఇంకా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. విత్తనాలు కూడా 69% పబ్లిక్ సాటిస్ఫాక్షన్ ఉంది. స్వచ్ఛ గ్రామాలు, వార్డులు ఇవి చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో 64%కు వచ్చారు. వాళ్ళందరినీ అభినందిస్తున్నాం. ఇక్కడ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు నెలవారీగా ఇస్తున్నారు. మీ జిల్లా 91% సాటిస్ఫాక్షన్ ఉంది. ఎవరమ్మా ఇది ఇచ్చేది? మీరేనా? గట్టిగా మీ అందరికీ నెలవారీగా పింఛన్లు అందజేసే డిపార్ట్మెంట్ని గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి. ఇది 97% వెళ్ళాలి. ఒక్క పైసా అవినీతి ఉండడానికి వీలు లేదు. మీకు గౌరవంగా ఇవ్వాలి, చీదరించుకుంటే ఇవ్వడానికి వీలు లేదు. గౌరవంగా ఇవ్వాలి, కరెక్ట్ టైంకి ఇవ్వాలి. ఒక్క పైసా అవినీతి లేకుండా ఇవ్వాల్సిన బాధ్యత డిపార్ట్మెంట్ పైన ఉంది. అది ఇస్తున్నారు. థ్యాంక్ యూ అమ్మా. ఇంకో పక్కన అన్నా క్యాంటీన్, పేదవాడికి కడుపు నిండా తిండి పెట్టే అన్నా క్యాంటీన్ 83.16% ఉన్నారు. దీనికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇంకా గట్టిగా చేయాలి. ఒక రోజున మీరు కూడా మంచి చెడులు వచ్చినప్పుడు 10 మందికి భోజనం అన్నా క్యాంటీన్ ద్వారా పెట్టే పరిస్థితి రావాలి. ఆ పుణ్యం మీరు కూడా కట్టుకోవాలి. ఇంకో పక్క సారథి డ్రైవింగ్ లైసెన్స్ 75% వచ్చారు.
1% అదనంగా వచ్చారు. ఇంకో పక్క హౌసింగ్ 63% వచ్చారు. రేషన్ డిస్ట్రిబ్యూషన్ కూడా 79. మీరు హౌసింగా ఏది హౌసింగ్లో 63% వచ్చారు. మీరు ఇంకా ఇంప్రూవ్ చేయాలి. రాబోయే రోజులు అందరికీ ఇళ్ళు ఇవ్వాలి, ప్రాపర్గా కట్టించాలి, ఈ పేదవాళ్ళకు అండగా నిలబడాలి. థ్యాంక్ యూ. మీరు రేషను 70-80% వచ్చారు. నేను అడుగుతున్నా, ఏమన్నా రేషన్లో రీసైక్లింగ్ ఏమైనా అవుతుందా? మళ్ళా ఇచ్చినట్టు ఇచ్చేసి తీసుకెళ్ళిపోతున్నారా ఏంటి? లేదా నమ్మకమేనా? నమ్మమంటారా? ఇంకా మీరు ఎట్లా ఇంప్రూవ్ చేసుకుంటారో చేసుకోండి. రేషన్ డీలర్స్ కూడా గౌరవంగా మాట్లాడాలి. అదే మరి ఏపీఎస్ఆర్టీసీ బస్సులు 75% ఇంకా బెటర్గా రావాలమ్మా. నువ్వు బస్ స్టేషన్లు బాగాలేవు. ఏంటమ్మా, ఏంటి కారణం ఏంటి? నిన్న కూడా మాట్లాడా, మీ బస్ స్టేషన్లు బాగుండడం లేదు, ఇంప్రూవ్ చేయాలి అందరూ కూడా. థ్యాంక్ యూ. అదే మరిగా వెహికల్ రిజిస్ట్రేషన్ 67%. నిన్న మొన్న ఒక నిర్ణయం చేశాను, డీలర్కే రిజిస్ట్రేషన్ చేసే అధికారం కూడా ఇచ్చేశాను. మీరు మళ్ళీ అక్కడెక్కడ తిరిగే పని లేదు, నేరుగా మీరు చేసుకునే అధికారం ఇచ్చాను. ఇక్కడ ఆర్టీసీ బస్ స్టేషన్ ఒకటి, గ్రామీణ ప్రాంతాల్లో నీటి సరఫరా మైనస్ ఉంది. ఎవరిక్కడ నీటి సరఫరా? రూరల్ వాటర్ నువ్వేనమ్మా. మీది బస్సుల మీది, బస్సు పైకెక్కండి. రూరల్ వచ్చి మీది, అంతేనా? మూడోది టెంపుల్ సర్వీస్ అసిస్టెంట్ కమిషనర్ ఎండోమెంట్ ఉన్నాడా? ఎండోమెంట్ ఉండండి, ఒక నిమిషం ఉండండి, మీ ముగ్గురు మీద పని ఉంది నాకు. ఈ రా ఎండోమెంట్ ఏడే మంత్రి గారు కూడా ఉన్నారు. టెంపుల్ సర్వీసులో 3% మైనస్లో ఉన్నారు. ఈ జిల్లాలో 51 సర్వీసుల్లో 48 ప్లస్లో ఉన్నారు. వీళ్ళు ముగ్గురే మైనస్లో ఉన్నారు రాష్ట్రం కంటే. కెన్ యూ ఇంప్రూవ్? ఏమమ్మా, ఏం స్వామి, దేవుణ్ణి సరిగా చూసుకో. నువ్వు కింద వాళ్ళు కూడా అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ చేయి. భక్తుల్ని గౌరవంగా చూసే పరిస్థితి రావాలి. అది కొంచెం వర్కౌట్ చేయండి, బాగుంటుంది. సరేనా? నువ్వు కూడా బ్రదర్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. డ్రింకింగ్ వాటర్లో ఎక్కడ కూడా నాకు చిన్న కంప్లైంట్ రాకూడదు. ఎండాకాలం అవసరమైతే ప్రత్యేకంగా పెట్టుకోండి, ట్రాన్స్పోర్టేషన్ పెట్టుకోండి, అనుకున్న సమయానికి కరెక్ట్గా ఇవ్వండి. ఓకే.